డాక్టర్ గారు, నాస్తికత్వమే సామాజిక న్యాయాన్ని, సమానతని సాధిస్తుంది అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. ఈనాడు సమాజంలో చూడు, ఎన్ని రకాల అసమానతలు ఉన్నాయో, ఎన్ని రకాల హెచ్చు తగ్గులు ఉన్నాయో, మనుషుల మధ్య ఎన్ని రకాలంటే వైషమ్యాలు ఉన్నాయో, అసలు ఎంత అన్యాయాలు జరుగుతున్నాయో ఇంతంత కదా. మరి తరతరాలుగా యుగ యుగాలుగా ఆస్తికత్వం కానీ లేదా మతాలు కానీ అవి ఈ జీవన స్రవంతిలో మనుషుల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. యుగ యుగాలుగా చేస్తున్న మరి సమాజంలో ఈయన అసమానతలు ఎందుకున్నాయి, సాంఘిక అన్యాయాలు ఎందుకున్నాయి, ఈ హెచ్చు తగ్గులు ఎందుకున్నాయి, ఈ దోపిడీ ఎందుకుంది, ఈ దుర్మార్గం ఎందుకుంది, ఈ దుష్టత్వం ఎందుకని అడుగుతున్నాను నేను. మతాల ద్వారానే సామాజిక న్యాయం వచ్చేట్లయితే, మతాల ద్వారానే సమానత వచ్చేట్లయితే, మానవులంతా చక్కగా సౌఖ్యంగా ఉండేట్లయితే ఎందుకున్నాయి సమాజంలో? ఈ అసమానత ఎందుకున్నాయి? హెచ్చుతగ్గులు ఎందుకున్నాయి? ఒకళ్ళు అగ్ర కులసులు నిమ్మర కులసులు చెప్పి వాళ్ళ మధ్య ఎందుకు ఆ వైవిధ్యాలు ఉన్నాయి అంటే ఆస్తికత్వం ఏ విధంగానూ సామాజిక న్యాయాన్ని తీసుకురాలేదు, సమాజంలో సమానత్వాన్ని తీసుకురాలేదు. దాంట్లో సందేహం లేదు. అసలు ఆస్తిక సిద్ధాంతంలోనే మరి ఎందుకు మరి జనాలందరూ ఇలా భరిస్తున్నారు? ఇన్ని అసమానతల్ని, ఇన్ని అన్యాయాలని భరిస్తూ ఎందుకున్నారు అంటే దానంతటికీ ఈ మతాలు ఈకున్న ప్రజల యొక్క బ్రెయిన్ని వాష్ చేసి పరిస్థితి ఏంటి? ఏ విధంగా? నువ్వు నిమిత్త మాత్రుడు, అంతా దైవ నిర్ణయం. దేవుడు ఎలా తెలుసుంటే ఎలా అవుతుంది, నువ్వు అనుకుంటే ఏమవుతుంది? నువ్వేం చేయలేవు. అంటే ఆ మనిషిలో ఉన్న కర్తృత్వ శక్తిని మతం చంపేస్తుంది. మతం అనేది దైవ కేంద్ర సిద్ధాంతం, అంత దైవ నిర్ణయం, అలోక శక్తులు. ఇంకా ఏం చెప్తుంది? కర్మ, దురదృష్టం, నువ్వు జాతక ఫలాలు, రాశి ఫలాలు, మంచి గడియలు, చెడు గడియలు అంటూ మనిషిని వాటన్నిటికి దాసుడు చేసేస్తుంది. ఆ మనిషిలో కర్తృత్వ శక్తి ఏమో నేను చేస్తున్నాను, నా దృష్టి ఎలా ఉందో, దేవుడు దయచలేదు, నా కర్మ ఎలా ఉంటుందో, నా ఫేట్ ఎలా ఉంటుందో, ఇదేగా మనుషులు మాట్లాడే మాట. ఆ మనుషుల్లో ఉండే కర్తృశక్తిని మతాలు, ఈ దైవ కేంద్ర ఆర్తి సిద్ధాంతం చంపివేస్తాయి. దాంట్లో సందేహం లేదు. ఆస్తికత్వం మనిషిలో ఉన్నటువంటి కర్తృత్వ శక్తిని చంపివేస్తుంది, స్వేచ్ఛగా ఆలోచించేదాన్ని చంపివేస్తుంది. నువ్వు నిమిత్త మాత్రుడు అని చెబుతుంది. ఒకవేళ వాడే పని మొదలెట్టినా సరే ఏమవుతుందో, ఎప్పుడైనా పని మొదలెట్టి అవుతుందో అవదో, నా కర్మ ఎలా ఉంటుందో, నా దృష్టి ఎలా ఉంటుందో, నేను మొదలెట్టిన ఆ గడియ ఎలాంటిదో, నా జాతకం ఎలాంటిదో, ఇలా ఆలోచిస్తుంటే వాళ్ళలోని కర్తృశక్తి పద్ధతిలో ఇలా వస్తుంది. అనుమానంతో వాడు పని మొదలెడితే వాడికి ఎప్పుడు ఆ కుంటు పడుతూనే ఉంటుంది. ఏదో పనిచేసే చిన్న చిన్న అవాంతరాలు రాకుండా పోవు. మామూలు ఏం చేస్తాడు? దాన్ని పక్కన దోసేసి కర్తృశక్తిని నమ్ముకున్నవాడు, స్వశక్తిని నమ్ముకున్నవాడు ముందుకు వెళ్తాడు. కానీ ఆస్తికుడు ఏమో దైవనుడు ఎలా ఉంటుందో, నా జాతకం ఎలా ఉందో, నేను మళ్ళీ గడిగ ఎలాంటిదో నాకే తెలుసు. ఒక సిద్ధాంతం ఎలా చెప్తాడు, ఇంకో సిద్ధాంతం ఎలా చెప్తాడు. నా కర్మఫలాలు ఎలా ఉంటాయో. ఈ అనుమానం దేశముడు చిన్నపాటి అవాంతరాలు వచ్చినప్పటికీ వాడు డౌన్ అవుతాడు. వాడు ఆ కర్తృ శక్తి దెబ్బతింటుంది.
అందుకనే సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ వాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు తిరుగుబాటు చేయట్లేదు అంటే ఆస్తికత్వం వాడి బుర్రని పనికి రాకుండా చేసింది, చవటకం చేసింది. ఈ ఆస్తికత్వంలో శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు కూడా, సృజనాత్మక ఉన్నవాడు కూడా దద్దమ్మలా తయారవుతాడు. దద్దమ్మే. ఎందుకంటే వాడికి కర్మ దురదృష్టం అని ఏదైతే ఆస్తికత్వం బోధిస్తుందో, యుగగాలుగా చేసిందో, వాడి జాతక చక్రం అనే కారణం ఇంకోటనో వేసిందో, దాంతో వాడు పనికి రాకడంతో ఆస్తికత్వం మనిషిని వాళ్ళు అన్న ఆ క్రియాశీలతని చంపేస్తుంది. అన్యాయాలు జరుగుతుంటే అన్యాయాన్ని ఎదిరించకుండా చేస్తుంది. ఎందుకని నా కర్మ. ఒక అస్పృశ్యుడు ఉన్నాడు, ఒక అంటరాని వాడు ఉన్నాడు. ఎంతకాలం నుంచి అంటరాని వాళ్ళని ఊరికి బయట దూరం విసిరిపరిశారు, ఒక పందులు గుడిసెల్లో ఉన్నట్లుగా. ఎందుకున్నారు వాళ్ళు ఊరికి బయట? అస్పృశ్యులైన వాళ్ళు ఎందుకు ఊరి బయట ఉన్నారు ఇంతకాలం నుంచి? ఎందుకు ఉన్నారంటే నా కర్మ. తిరుగుబాటు చేయలేవాడు. అందరు మనుషులు పుట్టినప్పుడు ఈక్వల్గానే పుడతారు. ఆల్ ఆర్ బోర్న్ ఈక్వల్లీ. ప్రతి వాళ్ళు పుట్టుకతో సమానులే. కానీ ఆస్తికత్వం కులాలు మతాలు పెట్టి మనిషిని దాసోహం చేస్తుంది ఆస్తికత్వం. ఆ దాసోహమే మనిషిలో అతని కత్తు శక్తి. అందుకనే అంటరాని వాళ్ళు అలా పడుతున్నారు. సంఘ సంస్కర్తలు వచ్చి, అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చి, గోరా లాంటి వాళ్ళు వచ్చి, పెరియార్ లాంటి వాళ్ళు వచ్చి, నో నువ్వు మనిషివే, నీకు అందరితో సమానమైన గౌరవం ఉంది, నువ్వు ఎవరికి తక్కువ కాదు, ఈ సమాజం ఈ ఆస్తికత్వం ఈ మతాలు నిన్ను ఇలా అణిచివేసాయి అని వాళ్ళని చైతన్యపరచబట్టి, అలాగే రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ అని రాజ్యాంగమే ప్రధానం అవ్వబట్టి ఇప్పుడు మన దేశంలో చాలా వరకు చాలా మందిలో అంటే రాజ్యాంగం ఏం చేసింది, మత నమ్మికలు కూడా పక్క తోసేసే స్థితికి వచ్చింది. అది చైతన్యం రాజ్యాంగం ద్వారా, సంఘ సంస్కృతుల ద్వారా, అభ్యుదయవాదుల ద్వారా, నాస్తికుల ద్వారా, హేతువాదుల ద్వారా రాజ్యాంగంలో సిద్ధాంతాలు వచ్చాయి. ఇంతవరకు ఆస్తికత్వం, ఆస్తి సిద్ధాంతాలు, ఈ మతవాదులు, ఈ మతాలు మనుషుల్ని గొర్రెలుగా తయారు చేసి మనుషులు గొర్రెలుగా మార్చే మతాలు, ఈ మత సిద్ధాంతాలు, ఈ ధార్మిక సిద్ధాంతాలు, ఈ సనాతన ధర్మాలు మనిషి పనికిరాకుండా చేసే. అందువల్లే సామాజిక న్యాయం ఇక్కడ నెలకొల్లేదు. నాస్తికత ఏం చెబుతుంది, అసలు దేవుడు ఉన్నవాడు లేడు, అతిశక్తి లేవు, దైవశక్తి అనేది లేదు. ఏ శక్తి ఉందంటే అది కేవలం మానవ శక్తి. నీ జీవితాన్ని తీర్చిదిద్దేది, నీ భవిష్యత్ తీర్చిదిద్దేది, ఈ సమాజాన్ని పంచదాన్ని నడిపేది మానవ శక్తే, దైవశక్తి కాదు. దైవశక్తి లేదు, దేవుడు లేడు. నాస్తికత్వం గొరగారు అదే చెప్పింది. ఆస్తికత్వం దైవ కేంద్ర సిద్ధాంతం అయితే నాస్తికత్వం మానవ కేంద్ర సిద్ధాంతం. అది నిజమైన సిద్ధాంతం, అసలైన సిద్ధాంతం, మనిషి అభ్యుదయాన్ని కలుపుకొచ్చే సిద్ధాంతం. అన్ని రంగాల్లో కూడా గోరా గారు నాస్తికతను ప్రవేశపెట్టి మానవుడిని కేంద్రం చేసి ఈ రకం అణిచివేతని, అన్యాయాన్ని లేకుండా చేసి సమాజానికి చేశారు నాస్తికత్వం. అంచేత ఫ్రీ విల్, మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలడు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలడు. ఏ కర్మసిద్ధ కర్మకో, దేవునికో, ఏ అదృష్టానికో, ఏ దురదృష్టానికో, ఏ జాతకానికో, ఏ రాశికో, ఏ శుభనికో దేనికి దాసోహం కాదు. నో స్లేవ్ మైండ్, ఫ్రీ విల్.
స్వేచ్ఛ. మనిషి తను స్వేచ్ఛగా ఆలోచించగలడు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలడు, స్వేచ్ఛగా తన ముందుకు వెళ్ళగలడు. మానవ సంకల్పమే, మానవ శక్తే అభ్యుదయానికి మార్గం. అంతేగాని దైవ కేంద్ర సిద్ధాంతం ఆస్తికత్వం కానీ, ఈ మతాలు కానీ, ఏ మతం తీసుకో, హిందూ మతం కావచ్చు, మహమ్మదీ మతం కాదు, క్రైస్తవ మతం కాదు, అన్నీ కూడా మనుషుల్ని పనికి రాకుండా చేసేయి, చవట్లుగా చేసేయి, బుద్ధిహీనుడిగా చేసేయి, కర్మహీనుడిగా చేసేయి. కేవలం గోరాగారి పాజిటివ్ ఎథిజం మనిషి అన్ని రంగాల్లో కూడా మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ నాట్ స్లేవ్. అక్కడ వస్తుంది మనిషి. సమానత్వం రావాలంటే ఎక్కడ అన్యాయాలు అంటే ఏంటి, నేను ఏ రకం తక్కువ, నన్ను ఎందుకు వేరుగా చూస్తున్నావు, ప్రశ్నించేది. ఇంతకాలం మతాలు పాలించాయి, రాజులు పాలించారు, చక్రులు పాలించారు. వీళ్ళు పాలించినంతకాలం మనిషిని అణచిపెట్టి ఉంచారు. ఎప్పుడైతే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం వచ్చిందో అందరు మనుషులకు విలువ వచ్చింది, కొంతమందికి కాదు. కానీ ఈ రోజు కూడా మతాలు డెమోక్రసీని కూడా డిక్టేట్ చేసి వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవడానికి కొన్ని మతాలు ప్రయత్నం చేస్తున్నాయి. మనిషిలో ఇంకా ఆస్తిక భావజాలం ఉన్నంతకాలం వాడికి దాసం అవుతారు. దాసోహం పలికే నో స్లేవ్ మైండ్. డెమోక్రసీ అనేది ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజల పాలన. ప్రజలు వాళ్ళకి సరైన విధంగా ఈ అన్యాయాన్ని తీసుకుని సామాజిక అన్యాయాన్ని, సామాజిక న్యాయానికి ముచ్చడి చేయాలి, ప్రజలు చేసుకోవాలి. కానీ ఇక్కడ కూడా ఆ మత గురువులు ఉన్నారే, ఆ మతాలు ఉన్నాయే, మత భావాలు ఉన్నాయే, ఆ ధార్మికత్వం చెప్పి ధార్మిక సిద్ధాంతాలు చెప్తున్నాయే, అవన్నీ ఇప్పటికీ మనిషిని అణిచిపెట్టి కొంతమంది యొక్క ఆధిపత్యం కోసం కృషి చేస్తున్నాయి. అది గుర్తించాలి జనం. మతాంతర సమాజం మతాన్ని నుంచి, ఆ మత సంఖ్యల నుంచి, ఆ సనాతన సంఖ్యల నుంచి, ఆ ధార్మిక సంఖ్యల నుంచి ఎప్పుడు ఛేదించుకుని మనిషి వస్తాడో అప్పుడే సామాజిక న్యాయం, సరైన సామాజిక న్యాయం వస్తుంది. ఈ డెమోక్రసీ అనేది ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలనది, అది గుర్తించాలి. ఆస్తికత్వం ఈ రంగా ఉంటే, ప్రజాస్వామికంలో కూడా ఆస్తిక భావజాలం వస్తే, మతాల ప్రభావం ఉంటే ఇక్కడ కూడా మనిషి అణగొక్కబడే ఉంటాడు. నో, మనిషే దేనికి అడిగి ఉండాల్సిన పని లేదు. సామాజిక న్యాయం కావాలి. అది మనిషిలో మ్యాన్ ఈజ్ సుప్రీం. మనిషే మూలం, మనిషే అని చేసుకోగలడు. ఘోరగా చెప్పింది. ఆరంగా ఎప్పుడైతే సమాజంలో, వ్యక్తిలో ఈ చైతన్యం వస్తుందో, నాస్తిక చైతన్యం వస్తుందో, వచ్చాడు అక్కడ మనిషి యొక్క విలువను గుర్తించేది చేస్తుంది. మనిషి తన విలువను గుర్తించాలి. నేను చేయగలను, నేను చేస్తాను, ఐ కెన్ అనుకున్నప్పుడు వాడు అన్యాయాన్ని ఎదురుస్తాడు, అన్యాయం సహిస్తపడు. అంటే వాసన వస్తుంది, సంఘ దృష్టి వస్తుంది, వ్యక్తి విలుస్తుంది, రీజనింగ్ వస్తుంది, లాజికల్ థింకింగ్ వస్తుంది. ఇక చక్కగా చెక్ చేస్తాడు. అంటే ఎప్పుడైతే వ్యక్తిలో వాసన దృక్పథం, సామాజిక దృక్పథం, వ్యక్తి స్వేచ్ఛ వస్తాయో సమాజంలో అసమానతలు పోతాయి. అసమానత మూలకారణం తొలగిస్తాడు. అసమాన మూలకారణం ఏంటి? మనిషి పనులు. అలా కాకుండా చేస్తాడు. అయితే అందుకనే కావాలి నాస్తికం చెప్పే కదా, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తికి స్వయంగా ఆలోచించే శక్తి. దేనికి స్లేవ్ మైండ్ పనికిరాదు, బానిస ప్రవృత్తి పనికిరాదు. ఎప్పుడైతే మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్ అని మన వ్యక్తి గుర్తిస్తాడో, నాస్తిక చైతన్యం ద్వారా వస్తుందో, అప్పుడు సమాజంలో సమస్యలన్నీ పరిశుద్ధపడతాయి. లేకపోతే ఈ అసమానత ఎలా ఉంటాయి, ఈ దారిద్ర్యం ఎలా ఉంటుంది, ఈ దోపిడీ ఎలా ఉంటుంది, దుర్మార్గం ఎలా ఉంటుంది, దుష్టత్వం ఎలా ఉంటుంది, ఘోరాగా. అంచేత ఎందుకు నాస్తికత్వం కావాలి, ఎందుకు నాస్తిక చైతన్యం కావాలంటే, సమాజంలో ఇప్పుడు వర్ణ వ్యవస్థ ఉంది, ఈ కులాలు, మతాలు, ఆ భేదాలు పోవాలి.
ఒకటి ఎక్కువ కులం లేదు కులాలు తీసిపారే. కులాలు దేనికి అసలు? మానవులంతా ఒకటే, మానవులంతా ఒక్కటే అని భావన రావాలంటే నాస్తికత్వం కావాలి. ఆస్తికత్వం ఉన్నంత వరకు, ఆస్తిక భావజనం ఉన్నంత వరకు, ఆస్తికత్వం ఒప్పుకున్నంత కాలం ఈ వర్ణ వ్యవస్థలు ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంటాయి. వర్ణ వివక్షత కొనసాగుతూనే ఉంటుంది. అలాగే స్త్రీ పురుష విభేదాలు, స్త్రీలు ఎక్కువ కాదు, పురుషులే ఎక్కువ. పురుషాధిక సమాజం తరతరాలుగా వస్తుంది. దేవుడు మగాడే, ఎవడే ఈ పురుష దేవుడిని మళ్ళీ దేవుడికి మగని పెట్టింది. దేవుడు ఆడేందుకు కాకూడదు, దేవతను పెట్టారు. దేవుడు మాత్రం మగాడే. పురుషాధిక సమాజం దేవుడి దగ్గర మొదలైపోయింది. ఈ ఆసక్తి అర్థం పడిన ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, రకరకాల అంతరాలు ఉన్నాయి, వ్యసలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకున్నాయి? మనిషి తన బలహీనుణ్ణి విధికి దాసుణ్ణి అనుకోబట్టి. నాస్తికత్వం నాస్తిక భావజనం వచ్చి మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, ఐ కెన్ అని ఎప్పుడు అనుకుంటాడో ఇవన్నీ తెలుస్తుంది. అందుకోసం నాస్తికత్వం కావాలి. అలాగే మానవులంతా ఒక్కటే. కొంత కింద కులాలు ఉంటారు, బ్రాహ్మణులు అనే వాళ్ళు దేవునికి చాలా దగ్గర అనుకుంటారు. దేవునికి దగ్గరట మనుషులు. అరే మనుషులంతా ఒకటేలా పుట్టారు, కానీ వాళ్ళు దేవుడి దగ్గర అని చెప్పుకుంటారు బ్రాహ్మణులు కూడా. వీళ్ళు కూడా కింద ఉన్నవాళ్ళు కూడా వాడు దేవుడికి చాలా దగ్గర. కొంతమంది చేసేసారు దేవుడి బిడ్డలనే చెప్పుకుంటారు. ఎక్కడి వచ్చింది? ఆస్తికత్వం ద్వారా వచ్చింది. సుప్రీమసీ, అగ్ర కులాల సుప్రీమసీ అనేది ఆస్తికత్వం ద్వారా వచ్చింది. ఆస్తిక సాంప్రదాయం వల్ల వచ్చింది. అందుకనే నాస్తికత్వమే సమాజంలో సామాజిక న్యాయాన్ని తీసుకొస్తుంది. ఈ ఘోరగతి లేకపోతే బ్రాహ్మణాధిపత్యం, ఇంకోళ్ళాధిపత్యం ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా పైగా ఈ అసమానతలన్నీ కూడా మనకు వీడు సృష్టించడే. కొందరు సృష్టించడం గుర్తుంది. దాని దగ్గర పుట్టుకతో జాతకాల ద్వారా కర్మ సిద్ధాంతం కాదు. అదే అందుకనే ఇలా పడు అస్పృశ్యత ఎందుకుంది? ఇంకా ఇప్పటికీ ఇంకా మనుషుల్లో మేము తక్కువ కులం వాళ్ళం అనే భావం ఎందుకు? అంబేద్కర్ ఎంత పోరాడాడు. అంబేద్కర్ చేసే కానీ, సంస్కృతులు కానీ, గోరా గారు కానీ అందరూ ఎంత ఇదిగా ఇది చేయడం కోసం చేశారు. అస్పృశ్య నిర్మూలన కోసం. ఒక్కడ మాత్రం గుర్తించాలి, మా ఎవరు ఎవరికి బానిసలు కాదు. అంతే నాశకం చేస్తుంది. తెలుసుకో, నువ్వు ఎవరికి బానిస కాదు. నిన్ను నీ గురించి తెలుసుకో, నీ శక్తి తెలుసుకో. తిరుగుబాటు చేయి అన్యాయం మీద. అన్యాయం తిరుగుబాటు చేయి. నీ వ్యక్తిత్వాన్ని పెంచుకో, నీ గౌరవాన్ని పెంచుకో. నీ గౌరవం ఎవరికి తీసిపోదు. అందరితోనూ సమానమైన గౌరవప్రాయమైన వ్యక్తివే. నువ్వు ఎవరికి తీసిపో, నువ్వు అందరితో సమానమే, నువ్వు అందరిలాగానే గొప్ప వ్యక్తి అని నాస్తికత్వం చైతన్యాన్ని పూరిస్తుంది. అంటే అంతేకాకుండా ఎందుకు నాస్తికత్వం కావాలి అంటే సామాజిక న్యాయానికి చెప్పాం. సామాజిక న్యాయం అంటే కావాలంటే ఇంతకుముందు చెప్పినట్టు నాస్తికత కావాలి. వివక్షత పోవాలంటే నాస్తికత కావాలి. అన్యాయాలు పోండి నాస్తికత కావాలి. దోపిడీ పోండి నాస్తికత కావాలి. కులాల తేడా పోండి నాస్తికత కావాలి. స్త్రీ పురుషుల మధ్య విభేదాలు పోండి నాస్తికత కావాలి. లేకపోతే ఇంతకాల సమాజంలో ఆ వివక్షత వస్తూనే కదా. ఇవన్నీ ఇప్పుడు చెప్పినన్ని వివక్షతలు ఉంటేనే కదా. అలాగే మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ పేరుకి మాత్రం యూఎన్ఓలో 30 హ్యూమన్ రైట్స్ చెప్పారు. ఏమన్నా హ్యూమన్ రైట్స్ ఎక్కడ మనుషులు ఆ హక్కులు పొందుతున్నారు? కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా మరి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. ఎంతమందికి వస్తున్నాయి? ఎందుకు ఆ హ్యూమన్ రైట్స్ని వాళ్ళు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అది ఫండమెంటల్ రైట్. కానీ ఎంతమంది నీకు ఆ రంగా ఈక్వల్ రెస్పెక్ట్ని పొందగలుగుతున్నారు? పొందవచ్చని ఎంతమంది తెలుసు? ఎందుకు పొందట్లేదు?
ఎందుకు దాసోహంగా ఉంటున్నారు? కానంటే ఆస్తిక భావజాలం వాళ్ళ మెదడుని పనికి రాకుండా చేసిపేసి. అంచేత ఈ హ్యూమన్ రైట్స్ అనేది నాస్తికత్వం గట్టిగా చెబుతుంది. మానవ హక్కులు, దిస్ ఈజ్ యువర్ రైట్, దిస్ ఈజ్ యువర్ రైట్, దిస్ ఇస్ బోర్న్ రైట్, పుట్టుకతోనే వచ్చే రైట్, బర్త్ రైట్. మానవులందరికీ సమాన హక్కులు ఉన్నాయని చాటుతుంది నాస్తికత్వం. హ్యూమన్ రైట్స్ ఏం చెప్తుంది? మానవులందరికీ సమాన హక్కులు ఒకటి ఎక్కువ. స్త్రీ పురుషులు లింగ వివక్షత పనికిరాని చెబుతుంది. అన్ని వృత్తుల వారికి సమాన వారు. ఒకడు పాకివాడు ఉంటాడు, ఒక చెప్పులు కుట్టేవాడు ఉంటాడు. వాడు వృత్తి అర్చకుడే గొప్పవాడా? దేవాలయంలో పూజలు చేసేవాడు గొప్పవాడా? మంత్రం చదివేవాడు గొప్పవాడా? ఇప్పుడు అంతే. మా సమాజం ఏంటి? ఎవరైతే పూజారి ఉన్నాడో, ఎవడైతే దేవుడి గుళ్ళో ఉంటాడో వాడేమో దేవుడి దగ్గర, వీడేమో అంటరానివాడు, పనికిరానివాడు, వేస్ట్ పేలో కింద లెక్క. ఓ చెప్పులు కుట్టేవాడును, ఒక పాకి పనిచేసేవాడు. కానీ అన్ని వృత్తులు సమానమే, అన్ని వృత్తులు సమానమే. ఇది ఎక్కువ తక్కువ కాదు. ప్రతి వ్యక్తి కాళ్ళే చేంజ్ చేసుకొని చెప్పులు, ఆ బ్రాహ్మణుళ్ళు చెప్పులు కొట్ట చెప్పులు ఇప్పుడు చూస్తున్నాం. పెద్ద అగ్రపరుసులు కూడా బాటా కంపెనీ ఇంకో కంపెనీకి వెళ్ళి అగ్రపరుసులు చెప్పులు తయారు చేస్తారమ్మా. అక్కడేమో సరిపోయింది. ఇప్పుడు చెప్పులు కుట్టే కంపెనీలో పెద్ద అగ్రపరుసులు కూడా ఉన్నారు. ఇక్కడ మాత్రం బయట చెప్పు కుడితేనేమో, చేతితో కుడితేనేమో వాడు తక్కువ. అక్కడ బాటా కంపెనీలో, ఫ్యాక్టరీలో అక్కడ చెప్పులు కొట్టడమే కదా. అంటే తెలియజేయడం, అందుకే తెలియజేయి. ఎందుకు నువ్వు తక్కువ చూస్తున్నావు? నువ్వు అన్ని వృత్తులు సమానమే, హ్యూమన్ రైట్స్. తక్కువ చూడడానికి లేదు, అందరూ సమానమే, అన్ని వృత్తులు కావాల్సిందే. అంచేత మనుషుల్లో ఈ రంగ శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్ర దృక్పథాన్ని హ్యూమన్ రైట్స్ కలిస్తాయి. అలాగే కొందరు వ్యక్తులు దేవుడి దగ్గర అనుకుంటారు, కొందరు కాకుండా. కానీ అదంతా వచ్చింది. అందరు వ్యక్తులు అందరూ దేవుడు అనేవాడు లేడు, దేవుడి దగ్గర అనేవాడు లేరు. అందరికి బ్రాహ్మణులు లేదు ఎక్కువ, వీళ్ళందరూ అస్పృశ్యులు తక్కువ అనేది కాదు. అందరూ ఒకటి. ఒక పక్కేమో ఆస్తికత, అందరూ దేవుని బిడ్డలు అంటారు. మళ్ళీ కులాలు, మతాలు, ఎన్ని తేడాలు. వాట్ ఈస్ దిస్? అంచేత నాస్తికత్వం ద్వారా ప్రజాస్వామ్యకం మరింత బలోపేతం అవుతుంది. హ్యూమన్ రైట్స్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ. ఆస్తికత్వం అయితే మొత్తం ప్రజాస్వామ్యం ఏదో విధంగా అసమానతను పోషిస్తుంది. ఆస్తికత్వం మొత్తం చూస్తాం కదా. ఇప్పుడు మతపరమైన మతాన్ని భుజానేసుకునే పార్టీలు ఉన్నాయే, ప్రజాస్వామికంలో కూడా ఏదో విధంగా ఆ అసమానతను పెంచి పోషించడానికి, సమాజంలో మనుషుల మీద వివక్షత చూపించడానికి, అది కులాల ప్రకారం కాదు, మతాల పరంగా కాదు, మనుషుల మధ్య అడ్డుగోడలు నిలుపుతున్నాయి. ఈ నగ్న సత్యం. ఏవైతే ఒక మతానికి చెందిన పార్టీలు ఉన్నాయో, రాజకీయ పార్టీలు, మతాన్ని, దేవుణ్ణి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉపయోగించుకుంటూ మనుషుల మధ్య, ఒక మతానికి ఒక మతానికి మధ్య విభేదాల్ని, వాళ్ళ మధ్య వైషమ్యాల్ని ఎదుగుతున్నాయి. నాస్తికత్వం వాటన్నిటికీ. అలాగే నాస్తికత్వం మూఢనమ్మకాలన్నిటిని కొట్టేస్తుంది, అర్థం పట్టలేదు. ఎందుకంటే మూఢనమ్మకాలంటే బాబాలు, స్వామీజీలు, వీళ్ళందరి వీళ్ళందరూ ఆధ్యాత్మికం, స్పిరిచువాలిటీ అంటారు. స్పిరిచువాలిటీ కబుర్లు మాత్రం పెద్ద ప్రభావవంతంగా కబుర్లు చెప్పేసేసి జనాన్ని గుడి కొట్టేస్తారు. అందరూ ఒకటే. ఈ బాబాలు, స్వామీజీలు ఇవన్నీ పిచ్చే స్థానంలో సమాజంలో మనుషుల్లో ఒక రకం బానిస ప్రవృత్తిని ప్రవేశపెడుతున్నారు. ఈ బాబాలు, స్వామీజీలు సమాజంలో వ్యక్తులని పనికి రాకుండా మన కర్మ, దురదృష్టం, అదృష్టం అనే భావాలు చెప్పి మనుషులు పనికి రాకూడదు.
వీళ్ళలో చాలా ప్రమాదం ఉంది, చాలా ప్రమాదం ఉంది. అంచేత మహాత్మ్యాలు, దైవశక్తులు, నాస్తికత ఏం చేస్తుంది? మహాత్మ్యాలు లేవు, దైవశక్తులు లేవు, అంతా ఒట్టిది, అతిశక్తి లేవు, నీ ఎక్కడో దైవ ప్రసాదము వరప్రసాదం అనేటి ఒట్టి లేవు. మనిషి కష్టపడాలి, మనిషి కృషి ద్వారానే సాధిస్తాడు అనే భావాన్ని నాస్తికత. అప్పుడే సమాజంలో అందరూ పైకి వస్తారు. లేకపోతే నేనేం చేస్తాను, నా కర్మ దేవుడిలో పుట్టించాడు అని పడుతాడు, కృషి చేస్తే అతను. అంచేత సమాజంలో చాలా ఏం చెబుతారు వీళ్ళు, ఈ స్వామీజీలు బాబాలు, ఆస్తికత్వం ద్వారానే నీతి నిలుస్తుంది అంటారు. నీతి నిలిచేది ఆస్తికత్వం ద్వారా కాదు, నాస్తికత్వం ద్వారా నీతి తెలుస్తుంది. ఆస్తికత్వం నీతి ఏంటి? నీతి అంటే చక్కగా మంచిదనంతో ఉండడం నీతి, మంచి పని చేయడం నీతి, చెప్పింది చేయడం నీతి, మానవులంతా ఒకటి ఆ రంగా అందరూ సమానంగా చూడడం నీతి, ఎదుటి వారు సహాయం చేయడం నీతి, ఎదుటి వాళ్ళ బాధలు అర్థం చేసుకోవడం నీతి, అది నీతి. అంతేగాని వాడు బాధలు ఏం చేద్దాం, పాపం ఆ కర్మ, ఆ దురదృష్టం, సరేలే ఒక 100 రూపాయలకి ఇచ్చేద్దాంలే. అదా వాడు ఎందుకు దారిద్ర్యంలో ఉన్నాడు, ఎందుకు ఈ బాధలో ఉన్నాడు, వాడిని ఎందుకు నేను అప్లిఫ్ట్ చేయలేను అంటుంది నాస్తికత. అప్లిఫ్ట్ చేస్తుంది. ఆస్తికత ఏం చేస్తుంది? ఒప్పుడు నీ చేతులు ఏదో కొంత ఈవిడికి ఏదో దానం చెయ్యి, అంతే అయిపోయింది. వాడు అలాగే ఉంటాడు, అసమానత అలాగే ఉంటాయి. కాదు, వాడిని కూడా నీతో నాతో అందరితో సమానం చేయాలి, అది నాస్తికత్వం. అలా కాకుండా నాస్తికత్వం వ్యక్తుల మధ్య ఎటువంటి తేడా చూపించదు. ఎటువంటి తేడా, అందరూ ఒక్కడే, మానవులంతా ఒక్కటే, అందరికీ సమాన విలువ, సమానమైన గౌరవం, సమాన అవకాశాలు. అక్కడే సామాజిక న్యాయం. కొందరికి అవకాశం లేకపోవచ్చు, కలిగించు. సామాజిక న్యాయం అనేది ఏంటంటే ప్రతి వాడికి ఉండడానికి వీలు కావాలి, కట్టుకోవడం బట్ట కావాలి, తినడానికి తిండి కావాలి, చేయడానికి వృత్తి కావాలి. ఇది కనీస బాధ్యత ప్రజాస్వామికంలో పెద్దలు. కానీ జరుగుతుందా? ఎందుకు సాధించట్లేదు? ఎందుకు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల పాలన ఎందుకు డిమాండ్ చేసి తీసుకోవట్లేదు? ఎందుకనే ధర్మవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు ప్రజాస్వామ్యంలో? కారణం మనిషిలో ఉన్న బానిస ప్రవృత్తి, ఈ ఆస్తికత్వం మనుషుల్లో. నువ్వేం చేయలేవు, నిమిత్త మాత్రుడు, నువ్వేం చేయలేవు, నీ శక్తి చాలు, ఇది చాలు, శుభ్రం చెప్పు. నువ్వు శక్తిహీనుడివి. మనిషిని పనికి రాకుండా చేసేది, శక్తిహీనుగా చేసేది ఆస్తిక భావజాలము. ఈ ఆస్తిక భావజాలం సమాజంలో సామాజిక న్యాయం కావాలంటే మనుషులు చైతన్యం కావాలి. చైతన్యం నాస్తికత్వం. అంటే నాస్తికత్వం ద్వారానే సామాజిక న్యాయం వస్తుంది. న్యాయం అంటే అందరికీ సమాన అవకాశాలు, సమాజం ఇది దోపిడీ లేకుండా, అన్యాయం లేకుండా సామాజిక న్యాయం, అందరికి సమాన అవకాశాలు ఉన్న సామాజిక న్యాయం. ఆస్తికత్వం తర్వాతే నీ కర్మ ఎలా ఉంటుందో, నీ ఫేట్ ఎలా ఉంటుందో, నీ ఫేట్ బాగుంటే ఆ ప్రభుత్వం నుంచి నీకు సహాయం వస్తుంది. అదే దట్ ఈజ్ యువర్ రైట్ టు డిమాండ్. యువర్ రైట్ టు డిమాండ్ టు గెట్ యువర్, బికాస్ యువర్ డిప్రైవ్డ్ ఆఫ్ దిస్ ఫెసిలిటీస్. నీకు అవకాశాలు లేవు కానీ అవకాశం పొంది, అంతేగాని అవకాశాలను వాడు మరింత పొందడం కాదు. అలాగే ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. తన మనసులో విషయాన్ని స్పష్టంగా చెప్పేయాలి. అలా ప్రతి ఒక్క శాస్త్ర విజ్ఞానాన్ని శాస్త్రమైన పెంపొందించాలి. నాస్తికత చేస్తున్నారు. ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలి. నాస్తికత్వం చేస్తుంది. అలాగే విద్యా విధానంలో కూడా ప్రారంభ స్థితి నుంచే, విద్య ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళల్లో ఒక శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. పనికిరాని పుక్కిడి పురాణ గాథని చెప్పి మనుషుల బుర్రల్ని పాయనం చేయడం కాదు. ఇప్పుడు ఆస్తికత్వం అదే చేస్తోంది. ఈ ప్రజాస్వామ్యంలో వస్తున్న మతపరమైన రాజకీయ పార్టీలు కూడా అలాగే పనికిరాని చెత్త కథలు పెట్టి పిల్లల్లో శాస్త్రీయ చంపి
వాళ్ళలో ఇంకా కర్మ సిద్ధాన్ని ప్రబోధించి చవట కింద మార్చి కొంతమంది స్వార్థపరులు వాళ్ళు పబ్బం కట్టుకునేట్టు చేస్తుంది అంచేత నాస్తికత్వం ద్వారానే సామాజిక న్యాయం వస్తుంది, అభ్యుదయం వస్తుంది. అందుకని ఏ చట్టాలైనా ఏ ప్రణాళికలైనా సరే శాస్త్రీయ దృక్పథంతో జరగాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది బడా బూర్జోవాదులు, క్యాపిటలిస్టులు, వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్వార్థపరంగా వాళ్ళ అధికారం చేతపెట్టి మనం ఏం చేస్తాం నిమిత్త మాత్రంలో. వాళ్ళకి అదృష్టం ఉంది, అదృష్టం ప్రతివాడు ఎవరైనా వస్తే వాడికి అదృష్టం ఉంది, అంచేత వాడ సీఎం అయ్యాడు, వాడికి అదృష్టం ఉంది, ఎమ్మెల్యే అయ్యాడు, వాడి అదృష్టం ఉంది, ఎంపీ అయ్యాడు. అదృష్టం ఉంది నాన్సెన్స్. ప్రతి వ్యక్తి కూడా ఎమ్మెల్యే అవ్వగలడు, ఎంపీ అవ్వగలడు, మినిస్టర్ అవ్వగలడు. వాడికి ప్లానింగ్ ఉండాలి, వాడికి చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం తీసుకొచ్చేదే నాస్తికత్వం. నువ్వు కృషి చేయి, నువ్వు సాధిస్తావు. అంతేగాని ఆ దృష్టి ఉండాలి దేనికైనా. ఇది ఎక్కడ చూసి దేనికైనా ఆ దృష్టి ఉండాలి అంటాడు. మాటికి ఎవడైనా సరే వాడు అదృష్టం పుట్టాడు, వాడు అదృష్టం పెట్టి పుట్టాడు. దేనికైనా అదృష్టం ఉండాలి. వాట్ ఈస్ నాన్ సెన్స్. దేనికైనా అదృష్టం లేదు. ప్రతి వాడికి ఆ చైతన్యం కావాలి, కృషి చేయాలి. కృషి చేస్తే ఏదైనా సాధించాలి. కృషి చేయాలి. నాస్తికత్వం నువ్వు ఆలోచించు, కృషి చేయి, సాధిస్తావు. ఆస్తికత అనేది అదృష్టం ఉండాలి. అందుకే కావాలి సామాజిక న్యాయానికి, సమానత్వానికి. సమాజ సమత్వం కోసం మనుషుల్లో ఆస్తిక భావజాలందే బూజు పట్టి చెదలు పట్టింది భావందే అది వదలగొట్టాలి. అది వదలగొట్టినప్పుడు ప్రతి వ్యక్తి ఒక శక్తివంతుడిగా మారుతాడు. అందుకని గోరగారు నాస్తికత్వం ద్వారానే సామాజిక న్యాయం వస్తుంది, నాస్తికత్వం ద్వారానే సమాజంలో సమానత్వం వస్తుంది అని చెప్పారంటే ఇది వెనకాతల ఎంత మనుషులు అన్నది ఆ వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛ, ఫ్రీవిల్, స్వేచ్ఛగా ఆలోచించడం. అంతేగాని ఏమో ఎలా అవుతుందని కాదు. ఆ స్వేచ్ఛగా ఆలోచించడం, సృజనాత్మకతని ప్రోత్సహించడం, అది నాస్తికత. నువ్వు ఎంత ఆలోచన ఏ లాభం, నువ్వు ఎన్ని ప్లాన్ చేసిన ఏ లాభం, నీకు ఆ దృష్టి ఉండాలిగా. ఇదంతా ఆస్తిక భావజాలం. దాన్ని ఎప్పుడైతే మనం తుడిచి పక్కన పారేస్తామో మనం చేస్తాం. రీజనింగ్ కావాలి, రిఫార్మింగ్ కావాలి. అందుకే వ్యక్తిని ఛాందస భావాల నుంచి విముక్తి చేసి రీజనింగ్తో, లాజికల్ థింకింగ్తో స్వేచ్ఛగా ఆలోచన ప్రోత్సహిస్తుంది నాస్తికత్వం. వాడు ఎలా ఉండాలి, ఎవడైనా సరే ఛాందస భావాలు పెట్టాలి. ముందు ఛాందస భావాల నుంచి, మూఢనమ్మకాల నుంచి, పుక్కిడి పురాణ గాథల నుంచి వాడు బయటపడి విముక్తి జరగాలి. లాజికల్ థింకింగ్తో, రీజనింగ్తో స్వేచ్ఛగా ఆలోచించగలగాలి. నాస్తికత్వం ద్వారానే సాధ్యం. ఎందుకంటే మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. అదే నీకు ఆసక్తి అయితే మనిషి నిమిత్తం మాత్రుడు. నువ్వేం చేస్తావా? ఓ అనుకోవచ్చు, నీ మొహం, నీకు ఎలా ఉందో నీ కర్మ, నీ కర్మ బట్టి జరుగుతుంది. భగవద్గీత తీస్తే కర్మయోగం అంతా ఇదే. నువ్వేం చేస్తావు? కొమ్మరి చక్రం మీద కొండ ఎలాగే ఉంటుందో అలాగే భగవంతుడు లీల, వాడు ఎలా చేస్తే అలా అవుతావు. నువ్వేంటి? కొమ్మరి చక్రం మీద కొండ ఏ రకైతే కొమ్మరి తిప్పుతుంటే మళ్ళీ అవుతుంటుందో వాడు ఎలాగైనా ముడుస్తాడు కొమ్మరి. ఆరగైనా భగవంతుడు కావాలని చేస్తాడు. లేకపోతే ఎవరుకున్నా వేస్ట్ అయిన ఒట్టి మట్టి పుట్టువే, మట్టివే నువ్వే షేప్ అవ్వు. అంతే నువ్వు ప్రీతి. అంటే మనిషిలోని అసలు ఉన్న ప్రయత్నాన్ని చంపేస్తుంది నాస్తికత్వం. నువ్వు నిమిత్త మాత్రుడు. భగవద్గీత తీసుకునే కర్మయోగం తీసుకుంటే అంత ఇదే చెప్తుంది. నువ్వు నిమిత్త మాత్రుడివి అని. అదా నాస్తికం చెబుతుంది. ట్రై, యూ క్యాన్ అచీవ్. ప్లాన్ చేయి, కృషి చేయి, సాధిస్తావు. నువ్వు సాధిస్తే కృషి సాధించలేని లేదు.
ఆస్తికత పడేవి చూసా. అందుకే నాస్తికత్వం ద్వారానే సామాజిక న్యాయం, నాస్తికత్వం ద్వారానే సమానత్వం, నాస్తికత్వం ద్వారా వ్యక్తి అభ్యుదయం వస్తుంది. అంచేత నాస్తికత్వం ద్వారా స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, చదివి గౌరవం వస్తుంది, మానవత్వం, సమానత్వం, నీతి, నిజాయితీ అని వస్తాయి. అసమానత నిలయం ఆస్తికత్వం, న్యాయానికి సమానత్వానికి నిలయం నాస్తికత్వం. అంతే ఘోరగా చెప్పిన ఏంటి? నాస్తికత్వం ద్వారానే సామాజిక న్యాయం, నాస్తికత్వం ద్వారానే సమానత్వం. ఎప్పుడు వస్తుంది? వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించాలి. వ్యక్తి యొక్క ఈ పనికిరాని కర్మ, దురదృష్టం, దురితాత, జాతకాలు, జ్యోతిషాలు, ఈ యొక్క మంచి గడువులు, చెడ్డ గడువులు, ఈ నక్షత్రాలు, ఆ నక్షత్రాలు, ఈ చెత్త, ఆ చెత్త మొత్తం తీసి పక్కన పారేస్తే అప్పుడు మనిషి లిబరేట్ అవుతాడు. మనిషి లిబరేట్ అయినప్పుడు నవ సమాజం వస్తుంది. అందుకోసమే మనం కృషి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.